నమస్తే అండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణాధిపతే నమః. ఓం స్కందాయ నమః. ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శని మనకి 2025 మార్చ్ 29వ తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో 2.5 సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందన్నమాట. చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈయన. సో మనకి మార్చ్ 29వ తారీఖు 2025 నుంచి ఫిబ్రవరి 2028వ తారీఖు వరకు కూడా మనకి శని మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ క్రమంలో మధ్యలో 3 సార్లు కూడా శని వక్రిగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే రెట్రోగ్రెషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము. ఈ రెట్రోగ్రెషన్ మోషన్ మనకి ఈ 2025 నుంచి 2028 ఫిబ్రవరి వరకు మధ్యలో 3 టైమ్స్ జరుగుతుందన్నమాట. సో జూలై 2025 నుంచి నవంబర్ 2025 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. మళ్ళీ జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. తర్వాత జూలై 2027 లేదా ఆగస్ట్ 2027 నుంచి డిసెంబర్ 2027 వరకు కూడా శని వక్రిలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి 2028 తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అది మన వ్యక్తిగత జన్మ జాతకాలలో అవ్వచ్చు, మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు, అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు. శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము, లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంతా ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది. శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు. మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకు అంత ఇబ్బందికరంగా పరిస్థితులు మనకేం కనిపించవు. కాకపోతే ఈ శని యొక్క గోచారం మనకి కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోతుంది, కొన్ని రాశుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది, ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము ఈ మార్చ్ 29వ తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు గత 7.5 సంవత్సరాలు లేదా దాదాపు 8 సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు. సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్లో ఉంటారు. అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం 2025 మార్చి నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి, అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురువు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనుల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ 30 yearsకి జరుగుతుందన్నమాట. సో లాస్ట్ మనకి 1960s ఆ టైంలో వచ్చిన ట్రాన్సిట్ శని రాహులు కలిసి కూడా ఉన్న ట్రాన్సిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది.
దానికంటే ముందు 30 సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి 2025 మార్చ్ 29 నుంచి మే 2025 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 51 రోజులు ద్వాదశ రాశులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు. అంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము, లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము, కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ 51 డేస్ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు. సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను. కన్యారాశి వాళ్ళకి శని సంచారం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాము. కన్యారాశి వాళ్ళకి ఈ గోచారంలో శని సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది. పంచమాధిపతి షష్టాధిపతి సప్తమ సంచారం. సప్తమంలో నుంచి భాగ్యాన్ని చూస్తారు, లగ్నాన్ని చూస్తారు, చతుర్థ మాతృస్థానాన్ని చూస్తారు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే వీళ్ళు ఇదివరకు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్లు కనుక చేస్తున్నట్లయితే కన్యారాశి వాళ్ళు కొద్దిగా ఈ కొలాబరేషన్స్ పార్ట్నర్షిప్స్ విషయంలో కొంచెం సీరియస్నెస్ అనేది చాలా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఇదివరకు ఈజీగా నమ్మిన మీ పార్ట్నర్స్ని ఇప్పుడు కొద్దిగా మీరు ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఒక స్ట్రక్చర్ ఓరియంటెడ్గా మీరు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కెరియర్లో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ మీకు ఇదివరకు ఉన్నట్లయితే కనుక కొద్దిగా అది మీకు తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే షష్ఠ స్థానంలో ఇదివరకు సంచారం జరిగినప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక స్ట్రగుల్ లాగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు సప్తమ స్థానంకి వచ్చేసరికి ఈ డైలీ రొటీన్ పైన ఎక్కువ స్ట్రెస్ లేకుండా మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే మీ భాగస్వామి దగ్గర ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి మీరు చెప్పే విధానం నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోకుండా కొద్దిపాటిగా సెపరేటివ్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి. కొద్దిగా మెచ్యూర్డ్ థింకింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. ఎవరైనా కన్యారాశి వాళ్ళు వివాహం జరగట్లేదు అనుకున్న వాళ్ళైతే కనుక ఈ శని గోచారం వల్ల కూడా వీళ్ళకి వివాహం జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పాజిటివ్గానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్స్ విషయంలో కనుక కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి పార్ట్నర్షిప్లో అనుకుంటే కనుక కొద్దిగా మీరు మీ జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకొని మీరు అడుగులు వేస్తే కనుక మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ సప్తమంలో ఉన్న శని భాగ్యాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా మీరు భాగ్యస్వామితోటి తీర్థయాత్రలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. లేదా పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళకి దూరదేశం నుంచి వచ్చే మ్యాచెస్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు. భాగ్యవృద్ధి జరిగే పాసిబిలిటీస్ కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. లగ్నం పైన శని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మీ పర్సనాలిటీలో కొద్దిగా సీరియస్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది వరకు ఒక చిన్నపిల్లల మనస్తత్వం ప్రాక్టికల్గా లేకుండా ఉండుంటే కనుక ఇప్పుడు కొద్దిగా ప్రాక్టికాలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా లేజినెస్ అంటే అలసత్వం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకునే ఒక మైండ్ సెట్ కొద్దిగా మిమ్మల్ని ట్రిగర్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా డిసిప్లిన్గా మీరు కనుక ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ శని సంచారం కొద్దిగా ఫేవరబుల్గా ఉంటాయి. ఎవరికైనా ఇది వరకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండుంటే కనుక అంటే క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ కానీ అక్యూట్ హెల్త్ ఇష్యూస్ కానీ ఉండుంటే కనుక ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. చతుర్థ మాతృస్థానంలో కూడా సంచారం జరుగుతుంది కాబట్టి మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. ఆవిడకి ఏదైనా కొద్దిగా హెల్త్ నలతగా ఉంటే కనుక డాక్టర్స్ని ఇమీడియట్గా సంప్రదించండి. ఎవరైనా కార్లు వెహికల్స్ లేకపోతే ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసేసి ఇదివరకటి నుంచి కనుక ప్లానింగ్ చేసుకున్నట్లయితే కనుక ఈ శని సంచారం వల్ల మీకు అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే మీరు మీ హార్ట్కి సంబంధించి మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. ఫ్రెండ్ సర్కిల్ని ఎక్కువ నమ్మకూడదు, మీ పార్ట్నర్స్ని ఎక్కువ నమ్మకూడదు. వీలైనంత మట్టుకు కొంచెం అలర్ట్గా ఉండి కనుక మీరు ఒక స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్గా ప్లానింగ్ చేసుకున్నట్లయితే కూడా ఈ 2.5 సంవత్సరాల శని మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టదు.
ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే గనక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి విజిట్ చేయడము, ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి అభిషేకము ఆరాధన అర్చన చేయించుకోవడము, హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. శనికి రెగ్యులర్గా తైలాభిషేకం చేస్తూ ఉండండి. 2.5 సంవత్సరాలు కూడా మీ ఆర్థిక స్తోమతని బట్టిగా మీరు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అయినా సరే శనికి దానాలు ఇచ్చుకుంటూ శనికి అభిషేకాలు చేయించుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ 2.5 years కూడా.